నమస్కారం అండి. నేను ఇక్కడ కృష్ణాతీర్థ పురోహిత సంఘం సీతానగరంలో పంతులు గారిని. దాదాపుగా ఒక 40 సంవత్సరాల నుంచి ఈ సీతానగరం కృష్ణా పరివాహక ప్రాంతంలో గుంటూరు జిల్లా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి అపరకర్మల నుంచి వచ్చేటువంటి ప్రజలు సరైనటువంటి సౌకర్యాలు లేక చాలా సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని, ఈ ఘాట్లో పనిచేసినటువంటి పురోహితులుగా మేము ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని సహృదయంతో నారా లోకేష్ గారు దాన్ని స్వీకరించి సంపూర్ణంగా కార్యక్రమాలన్నీ నిర్వహించుకునేలాగా వచ్చినటువంటి వాళ్ళు, ఆడవాళ్లు కూడా ఇబ్బంది పడకుండా, ఇక్కడ నదీ స్నానాన్ని ఆచరించేటువంటి వాళ్ళు, ప్రకర్మలకు వచ్చేటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా వస్త్రాలు మార్చుకోవడానికి అనేటువంటి ఒక రూము, చక్కగా ఈ శ్రాద్ధకర్మలన్నీ కూడా యథావిధిగా చేసుకోవడానికి అన్ని సౌకర్యాలతోటి మాకు 90 రోజుల్లో ఒక షెడ్యూన్ అనేది నిర్మించి ఇచ్చారండి. మా యొక్క వినతి పత్రాన్ని స్వీకరించి వెంటనే స్పందించినటువంటి నారా లోకేష్ గారికి మా కృష్ణాతీర్థ పురోహిత సంఘం బ్రాహ్మణులందరి తరఫున సహృదయంగా ఆయనకు నమస్కారాలు తెలియజేస్తున్నాం.